హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ వీడియోస్ రెండు సమ్మర్ డ్రింక్స్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. ఒకటి వాటర్ మిలన్ మొజిటో, అలాగే రెండోది మ్యాంగో మొజిటో. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఈ సమ్మర్కి బెస్ట్ డ్రింక్స్ ఇవి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా రెడీ చేసి ఇవ్వండి, చాలా చాలా బాగుంటాయి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా వాటర్ మిలన్ మొజిటో కోసం ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న 1 కప్పు వాటర్ మిలన్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా చల్లని నీటిని పోసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లోకి చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 పుదీనా ఆకుల్ని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ అంత ఉప్పు, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక మగ్లర్తో కానీ లేదంటే మనం చల్ల చిల్లుకే ఒక స్టిక్ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలా బాగా క్రష్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ ఈ విధంగా క్రష్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అంతా జ్యూస్లోకి వెళ్ళి చాలా బాగుంటుందండి. ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోండి. మరొకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా క్రష్ చేసుకోండి. ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లెమన్ స్లైస్ని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 20 నిమిషాల ముందుగా సబ్జా సీడ్స్ని నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ సబ్జా సీడ్స్ బాడీని కూల్ చేయడానికి బాగా తోడ్పడతాయండి. ఈ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న జ్యూస్ ఉంది కదా, దాన్ని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని పుదీనా ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకున్నారంటే మన వాటర్ మిలన్ మొజిటో రెడీ అండి. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సమ్మర్కి ట్రై చేయండి. ఇప్పుడు మ్యాంగో మొజిటోని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ మ్యాంగోని తీసుకున్నాను. చిన్నది ఉంటే ఒకటి మొత్తాన్ని తీసుకోండి. ఇక్కడ నాకు పెద్ద సైజ్ మ్యాంగో ఉంది కాబట్టి దీన్ని నేను 1/2 మ్యాంగోనే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఆ మ్యాంగోని తొక్క తీసుకొని ఈ విధంగా ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు అందులోకి 3-4 పుదీనా ఆకుల్ని వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి మ్యాంగో మొజిటో కోసం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మ్యాంగో పేస్ట్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లోకి ఒక లెమన్ ఈ విధంగా 4 ముక్కలాగా కట్ చేసుకొని గ్లాస్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 2-3 పుదీనా ఆకుల్ని కూడా తీసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అంతా బెల్లాన్ని ఇందులోకి వేసుకోండి. బెల్లం వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇది 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అది అందులోకి వేసుకొని ఇలాంటి ఒక మగ్లర్తో కానీ లేదంటే మీ దగ్గర వుడ్ స్టిక్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేయండి. ఈ విధంగా బాగా క్రష్ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా క్రష్ అయ్యి మనకి జ్యూస్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని చల్లని నీటిని పోసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అంతా